విద్వేషం పెరిగిపోతుందని, భారతదేశంలో ఉన్నటువంటి చాలా కులాలకు రక్షణ లేదని, భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో మహాత్మా గాంధీ తర్వాత, స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఈ భారతదేశం అంతా కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేసి భారత్ నఫరత్ చోడో భారత్ జోడో అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలని, అన్ని మతాలని ఐకమత్యం చేసేటువంటి కృషిలో భాగంగా ఈ భారతదేశంలో ప్రేమ ఆప్యాయతలు పెంచాలన్నటువంటి మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని చంపుతామన్నటువంటి బిట్టా గారి మీద సోమోటగిరినే కేంద్ర ప్రభుత్వము వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి గురించి మరి ఒక టెర్రరిస్ట్ అని చెప్పాడు. ఆ కేంద్ర మంత్రిని ఎంబడే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన బర్తరఫ్ చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి విద్వేషాన్ని పెంచి పోషిస్తుంది మోడీ అని చెప్పడానికి ఇలాంటి ప్రవర్తనలే దానికి నిదర్శనం అవుతాయి. కాబట్టి మేము మోడీ గారితో డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ దేశంలో ప్రేమ ఆప్యాయత పెరగాలి అంటే వీళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మీ నాయకులని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, వారి మీద చర్య తీసుకోండి. సినిమాలో ఒక భోగవేషం వేసినటువంటి కంగనా రావత్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశంలో త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే, త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం ఏదుందంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు. ఇందిరాగాంధీ గారి పదవి దేశ సమైక్యత గురించి వారి చివరి బట్టు కూడా శ్వాస వరకు కూడా నేను పోరాటం చేస్తామని వారు త్యాగం చేశారు. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో దేశ పక్కన ఉన్నటువంటి దేశంలో ఎప్పుడైతే విధ్వంసం జరిగితే పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించి ఈ దేశమే కాదు పక్క దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని కృషి చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇడిచారు. అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే రాహుల్ గాంధీ గారికి ఒకసారి, సోనియా గాంధీ గారికి ఒకసారి వచ్చినా కూడా త్యాగం చేసినటువంటి త్యాగ కుటుంబం నుంచి పుట్టింది ఎవరు అంటే సోనియా గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబం మీద ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నటువంటి ఈ తరుణంలో మోడీ గారు మీ కళ్ళు తెరవాలి. ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ ఇక్కడ చదివాను నేను. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే, మేము వినాయక పూజకు పోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, భరించలేకపోతుంది అంటుంది. మీరు శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే బాగుంటుంది. కేవలం యాక్టింగ్ల గురించి పూజలు చేసి, యాక్టింగ్ల గురించి కోవిడ్ వస్తే చప్పట్లు కొట్టండి, గంట కొట్టండి అని, లేకపోతే పూజలు జరిగితే ఎవరో ఇంట్లో పూజ జరిగితే నువ్వు ఆరతి ఇస్తున్నావు. ఎక్కడ జిల్లా మనం ఇలాంటి సాంప్రదాయం. వాళ్ళు పూజ చేసి వాళ్ళు ఆరతి ఇస్తే మనం ఆరతి తీసుకుంటాం తప్ప ఈయన ఆరతి ఇస్తున్నాడు. పూర్తిగా ఆరతి వస్తున్నా అంటే అది కూడా రాదు. ఇలాంటి నాయకులు దేశానికి ఉండడం అంటే ఈ దేశానికి అరిష్టం అని చెప్పడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం తీసుకుంది. తప్పకుండా మీరు ఎవరైతే రాహుల్ గాంధీని కుట్రతో చంపుతామని కాన్స్పిరసీ చేస్తా ఉన్నారో వారి మీద మీరు చర్య తీసుకోకపోతే ఇందులో మీరు కూడా భాగస్వాములు అనే విధంగా రాబోయే రోజులు మీరు ఆలోచించాల్సి వస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ, ఢిల్లీలో ఉన్న డీజీపీ కానీ సుమోటో కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్ళతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు రెడ్డి సాయి గారిని మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుతూ ఉంటాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.